బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాకు చెందిన అలస్కా ఎయిర్లైన్స్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వందలాది విమానాలను ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తొలిసారి ఐటీ సిస్టమ్స్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఒక పద్ధతి ప్రకారం అలస్కా హరిజోన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలను ల్యాండ్ చేసినట్లుగా సంస్థ వెల్లడించింది. సియాటల్ కేంద్రంగా ఈ ఎయిర్లైన్స్ సాంకేతిక సమస్య ప్రభావం ఇవాళ సాయంత్రం వరకు ఉండవచ్చునని పేర్కొంది. అంతకు మించి సంస్థ సమాచారం బహిర్గతం చేయలేదు. ఈ ఎయిర్లైన్స్ నిర్ణయంతో వివిధ గమ్యస్థానాలకు చేరాల్సిన విమానాలు నిలిచిపోయాయి. ఈ అంతరాయానికి సదరు ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. అమెరికాకు చెందిన అలస్కా ఎయిర్లైన్స్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వందల విమానాలు ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తొలిసారి ఐటీ సిస్టమ్స్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఓ పద్ధతి ప్రకారం అలస్కా హరిజోన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలను ల్యాండ్ చేసినట్లుగా సంస్థ వెల్లడించింది. సియాటల్ కేంద్రంగా ఈ ఎయిర్లైన్స్ సాంకేతిక సమస్య ప్రభావం ఇవాళ సాయంత్రం వరకు ఉండవచ్చునని పేర్కొంది. అంతకు మించి సంస్థ సమాచారం బహిర్గతం చేయలేదు. ఈ ఎయిర్లైన్స్ నిర్ణయంతో వివిధ గమ్యస్థానాలకు చేరాల్సిన విమానాలు నిలిచిపోయాయి. ఈ అంతరాయానికి సదరు ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. I know, it's not you, I know. I didn't like it. I stepped away from my idea. The next thing that's going to happen, they're going to run out of pilot time and flight attendants. I guess that's what I'm saying. Nope. I know, it's not you, I know. I didn't like it. I stepped away from my idea. The next thing that's going to happen, they're going to run out of pilot time and flight attendants. I guess that's what I'm saying. Nope.